ప్రధాని నరేంద్ర మోదీ మే 2న అమరావతి వస్తున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి గ్రాండ్ గా రీస్టార్ట్ చేయబోతున్నారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు మోదీ వస్తున్నారు. ప్రధాని పర్యటనకు సెక్యూరిటీ క్లియరెన్స్ రావడంతో సభ ఏర్పాట్లు ఇప్పుడు చకచకా జరిగిపోతున్నాయి. చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా సభ ఉండాలని ఏపీ అధికారులకు, నేతలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే కంటే సభలో మోదీ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనే అంశంపై ఉత్కంఠ ఎక్కువగానే ఉంది. 2017లో ప్రధాని మోదీ స్వయంగా వచ్చి అమరావతికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో ఆయన ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని అందరూ ఎదురు చూసినా అలాంటిదేమీ జరగలేదు. అప్పుడు కూడా టీడీపీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ప్రయోజనం కనిపించలేదు. కేవలం పవిత్ర స్థలాల నుంచి తెచ్చిన మట్టి, పవిత్ర జలాలు తెచ్చి ఇచ్చిన మోదీ సభలో మాట్లాడి టాటా చెప్పి వెళ్లిపోయారు. ఎలాంటి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించలేదు. దానిపై పవన్ కళ్యాణ్ అనేక పర్యాయాలు విమర్శలు కూడా చేశారు. 2 పాచిపోయిన లడ్లిచ్చారని ఆయన అనేవారు. ఇప్పుడు మళ్లీ సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. డబుల్ ఇంజన్ ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉంది. 2014లో మోదీకి సొంత బలం ఉండేది. 2024లో ఇతర పార్టీలపై ఆధారపడి మనుగడ సాగించాల్సిన అనివార్యత ఏర్పడింది. సంకీర్ణంలో టీడీపీ అత్యంత కీలకమైన పార్టీగా కనిపిస్తోంది. అదే టైంలో అమరావతి పునర్నిర్మాణ పనులు మొదలు కాబోతున్నాయి. ఇప్పటికే రాజధాని పనుల పట్ల కేంద్రం సానుకూలతను ప్రకటించింది. 15,000 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసి దశల వారీగా నిధులు విడుదల చేసింది. దాంతోపాటు ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ రుణం పొందేందుకు మోదీ ప్రభుత్వం సహకరించింది. అవన్నీ ఒక వంతైతే మోదీ వస్తోన్న సందర్భంగా ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారోనని అందరూ ఎదురు చూస్తున్నారు. అమరావతి పనులకు తొలి దశలోనే 90,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయల సాయాన్ని చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. కొత్త రైల్వే లైన్, ఔటర్ రింగ్ రోడ్, అమరావతితో జాతీయ రహదారుల కనెక్టివిటీకి కేంద్రం ఆమోదముద్ర వేయటం మంచిదే అయినా వాటితో పాటుగా అమరావతి నిర్మాణానికి మరింత సహకారం కావాలని రాష్ట్రం కోరుతోంది. అమరావతికి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు, అదేంటో మే 2న ప్రధాని మోదీ నోటి నుంచి వెలువడనున్నట్లు బీజేపీ వర్గాలు కూడా ధృవపరుస్తున్నాయి. అది నిధులకు సంబంధించిన ప్యాకేజీగా ఉంటుందని, అమరావతికి నిర్మాణానికి ఆర్థిక కష్టాలు లేకుండా ఆ ప్యాకేజ్ ఉంటుందని చెబుతున్నారు. అమరావతిలో భారీ టవర్లు వస్తాయి. వాటిలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, నివాస సముదాయాలు నిర్మించేందుకు రాష్ట్రం సిద్ధమవుతోంది. ఒక్కో టవర్ కనిష్టంగా 1,000 కోట్ల రూపాయలు అవుతుందని భావిస్తున్నారు. అమరావతి మొత్తం కనెక్టివిటీకి రోడ్లు చాలా అవసరం. 100 కిలోమీటర్ల రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోన్న వేళ భారీగా నిధులు అవసరమవుతాయి. అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ కూడా అక్కడ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు ఎన్ని వేల కోట్లు ఖర్చవుతుందో ఇంకా లెక్క తేలలేదు. ఫ్లైఓవర్లు, సాధారణ వంతెనలకు ఎంత ఖర్చవుతుందో ఇంకా నిర్ధారించలేదు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ సమగ్ర ప్యాకేజీ ప్రకటిస్తారని ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.